బిగ్ బాస్ లో టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో అబ్సల్యూట్లీ అందరూ మనం సుమనన్నని పెట్టాం, 100కి 100% ఇచ్చాం కాబట్టి సుమనన్న ఉండొచ్చు, టాప్ 5లో ఉంటారు. అలానే తర్వాత ఎమాన్యుయల్ అబ్బాయిల్లో నుంచి కంపల్సరీగా ఉంటారు, ఎందుకంటే టాస్క్స్ అన్ని బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ అమ్మాయిల సెక్షన్కి వచ్చేసరికి తనుజ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆమె కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా మిగతా ఇద్దరు గురించే రేస్ అంతా, ఒకటి పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, భరణి గారు, ఈ ముగ్గురులో ఎవరన్నా ఉండొచ్చని నా అభిప్రాయం. బిగ్ బాస్ లో రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? నేనైతే పక్కాగా అయితే తనుజ అనుకుంటున్నాను. రన్నర్ అయితే ఇమాన్యుయల్ కానీ మన సుమన్ శెట్టి గారు కానీ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు తనుజ మొన్న మన ర్యాంకింగ్ లో థర్డ్ ప్లేస్ లో వచ్చింది కదా ఓట్స్ లో, తనుజ ఎందుకు విన్నర్ అవుతుంది? అన్న అల్టిమేట్ గా ఏంటంటే ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు, సెకండ్ వీక్ లో ఫస్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు. అల్టిమేట్ గా వాళ్ళే ఫస్ట్ వస్తారని అయితే కాదు, మనకు అర్థమైతుంది చూస్తున్న కొద్దీ. ఎంత ఆడియన్స్ పోల్ 100కి 100% ఇచ్చినా సరే గేమ్ ఎవరు ఆడుతున్నారు, బిహేవియరల్ థింగ్స్. ఇప్పుడు ఒక వ్యక్తి ఫస్ట్ రావాలంటే దాని అర్థం ఏంటంటే అన్నిట్లో ఫస్ట్ రావాలని, నాట్ ఓన్లీ గేమ్స్, నాట్ ఓన్లీ బిహేవియరల్ థింగ్స్, అన్నిట్లో మనకు ఫస్ట్ వచ్చినప్పుడే. అలా ప్రెసెంట్ ఉన్నదైతే తనుజ అని అయితే నేను అనుకుంటున్నాను. తనుజ ఇప్పుడు కెప్టెన్ అయింది కదా, ఇన్ని వీక్స్ కష్టపడింది, కెప్టెన్ అయింది, ఎలా అనిపిస్తుంది? తనుజ కెప్టెన్ అయినందుకు చాలా హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ, అదే ఆమెను చూసే వాళ్ళందరికీ చాలా హ్యాపీ. కెప్టెన్ కి ఆమె అర్హురాలు అని అయితే నేను అనుకుంటాను, ఎందుకంటే అలా కష్టపడి నాకు కెప్టెన్సీ కావాలి, నాకు కంటెండర్షిప్ కావాలి అని వీక్ కష్టపడిన ఎమాన్యుయల్ అయ్యాడు ఖచ్చితంగా. అలా చేసిన ప్రతి ఒక్కరు అయ్యారు. అట్లనే తనుజ కూడా ప్రతి వీక్ కూడా నాకు కావాలి, నేను కంటెండర్షిప్ ఆడాలి, ఒకవేళ రాకపోతే బాధపడేది చాలా. కాబట్టి ఆమె అయితే అర్హురాలు అని నేను అనుకుంటున్నాను, అట్లనే గెలిచింది కూడా. తనుజ ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంది అంటారు కదా, ఏమంటారు? ఎస్, అది ఖచ్చితంగా అదొక మైనస్ అవుతుంది. ఒక విషయానికి మనం ఒకసారి లేదా 2 సార్లే రెస్పాండ్ అవ్వాలి. ప్రతిసారి ఏడిస్తే అది మన వీక్నెస్ గా కూడా మారచ్చు. కాబట్టి అది అనేది మైనస్ థింగ్, అంటే ప్రతి ఒక్కరిలో మైనస్ థింగ్ ఉంటుంది. ఈవెన్ తనుజలో మనకు చెప్పుకోదగ్గ మైనస్ థింగ్ అది ఒక్కటే, దానికి మించి అయితే ఏం చెప్పుకోలేము, కానీ అదైతే తగ్గించాలి. ఒక డిమాండ్ వచ్చి జస్ట్ పుష్ చేయగానే నువ్వు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంటాను, ఏమంటారు తనుజ? ఎస్, ఇక్కడ ఉమెన్ కార్డ్ కాదండి, యాక్చువల్గా తనుజనే కాదు, నేను ఇందాకలే చెప్పా ఒక దీంట్లో, ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ తన లిమిట్స్లో, తను ఉమెన్ అనే కాదు, ఈవెన్ మెన్ అయినా సరే ఎవరన్నా సరే తన లిమిట్స్ అనేవి తనకి అర్థమైనప్పుడు ఎదుటి వారిని అంతే దూరం పెట్టాలి. ఎవరన్నా మనకు దగ్గర అవుతున్నారు అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చెప్పాలి. ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ ఏంటంటే ఒక అమ్మాయి నాకు వచ్చి అట్రాక్ట్ అయితే నేను చెప్పను, చెప్పకపోతే అది ఏమవుతుంది అంటే అది ఒక రిలేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు తనుజ అట్లా చెప్పకపోతే, ఇప్పుడు మనం ఏదైతే పవన్ కళ్యాణ్కి తనుజకి బీజిఎం చేస్తున్నామో, డెమోన్కి తనుజకి వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆమెకు తెలుసు ఏంటంటే ఇది ఇంకా బయటకి ఇట్లా స్ప్లిట్ అవుతుంది, వద్దు. అది ఈవెన్ ఆ ఉమెన్ కార్డ్ అని అందరికీ అనిపించినా సరే ఆ లిమిట్స్ ఉండడం చాలా మంచిది ఒక అమ్మాయికి అనేది నా అభిప్రాయం, ఎందుకంటే అది వెరీ గుడ్. అంటే కళ్యాణ్ వచ్చి చెయ్యరా ఏరా అని చెప్పింది అదే తనుజ, జస్ట్ డెమో ఇచ్చేయకని అన్నది కదా, సో ఏదో డిఫరెన్స్ ఇచ్చింది. ఎస్ అండి, తనుజ కళ్యాణ్ని చేయమన్నమాట వాస్తవం. అది ఎప్పుడంటే అది నామినేషన్స్ వీక్లో ఏమంది, అది ఎప్పుడు ఒకరు పాయింట్అవుట్ చేశారు. ఒకరు పాయింట్అవుట్ చేసినప్పుడు నేను వేరే విధంగా ఏమీ కాదు, నాకు ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే, అది నాకు ఇష్టం ఉంటే నేను ఏమని చెప్తా, ఫ్రెండ్ అయినా సరే నాకు ఇష్టం ఉంటే ఏమని చెప్తా, అందులో తప్పైతే ఏం లేదు. ఇప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది, వేయరా చేయి వేయరా నా పైన వేయరా అన్నది, అది తనకి ఇష్టంతో ఒక ఫ్రెండ్గా, యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అయింది. ఈవెన్ ఆమె ఏదన్నా సరే కంఠాపదంగా చెప్తుంది, కంఠాపదంగా మీన్స్ ఫ్రాంక్గా చెప్తుంది. అట్లాంటి అమ్మాయి ఒకవేళ ఇన్ కేస్ లవ్ ఉన్నా సరే మనకు ఆఫ్ ఆఫ్ ద సీజన్ దాటిపోతుంది, లవ్ ఉన్నా సరే మనకి ఈజీగా దొరికిపోతారు. అట్లా బిగ్ బాస్ లో, హిందీ బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ లో లవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది దొరకలేదు, ఈజీగా అయితే దొరికిపోతారు. ఇంతకాలం అయితే మెయింటైన్ అయితే చేయ అవసరం లేదండి, చేయలేరు, ఒక దగ్గర ఉన్నప్పుడు చేయలేరు. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ ఇద్దరు ఎవరు జెన్యూన్? మొన్నటికైతే నాకు తనుజ జెన్యూన్ అనిపించిందండి, ఎందుకంటే తనుజ మనకి ఇంకొక పర్సన్ ఉంటారు, హిందీ మాట్లాడతారు తను ఎక్కువ, తెలుగు గౌరవ్, తనుజ అండ్ ఎమాన్యుయల్, ఇంకొక అతను కలిసి నలుగురు కలిసి రాము రాథోడ్ నలుగురు టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడినప్పుడు ఫస్ట్ ఎమాన్యుయల్కి వస్తుంది ఆ గ్రీన్ కార్డ్ అనేది, గ్రీన్ ప్లేట్, తర్వాత తనుజాకి వస్తుంది. యాక్చువల్గా అయితే తర్వాత ఎవరు గౌరవ్ ఎమాన్యుయల్ ఆడతారు. మన లెక్క ప్రకారం చూస్తే గౌరవ్కి రావాలి, నేను కూడా ఫీల్ అయినా. కానీ ఎమాన్యుయల్ ఏం చేశాడు, తనుజ ఫస్ట్ లేపుతుంది టాపిక్, అట్లా కాదు స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీస్తారు, అప్పుడు మన టీం వీక్ అయిపోతుంది అని. ఎమాన్యుయల్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి నాకు కావాలంటాడు. యాజ్ ఎ జెన్యూన్ పర్సన్ అయితే ఎవరన్నా సరే ఏం చేయాలంటే, నాకు ఫస్ట్ వచ్చింది, తర్వాత తనుజకి ఇచ్చాం, తనుజకి ఇచ్చినప్పుడు ఈయన రిస్క్ ఫేస్ చేశాడు, ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు రిస్క్ ఫేస్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఈయనకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు రిస్క్ ఫేస్ చేశారు. అట్లా గౌరవ్కి అబ్సల్యూట్లీ ఇవ్వాలి. అక్కడ ఎమాన్యుయల్ అయితే నాకు నిజంగా నచ్చలేదు, అంటే ఎవరి కోసం వాళ్ళు పోరాడొచ్చు, కానీ ఒక టీమ్గా ఆడినప్పుడు
ఆల్రెడీ నీకు ఛాన్స్ వచ్చిందంటే అవతలకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఎంత స్ట్రాంగ్, ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అని తెలిసేది ఎప్పుడంటే నువ్వు రిస్క్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ అని తెలుస్తుంది. అట్లా ఇచ్చుంటే నీ హైప్ అనేది ఇంకా పెరిగి, ఎమాన్యుయల్ హైప్ అనేది ఇంకా పెరిగి ఉండదు అనేది అయితే నా బలమైన ఫీలింగ్.